హాయ్ వాళ్ళందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్ఫినీ పార్క్. ఫ్యామిలీస్ అందరూ విలేజెస్కి వచ్చి చేసుకునే పండుగ సంక్రాంతి. పిండి వంటలు, భోగి మంటలు, హరిదాసులు తిరగడం, గాలిపటాలు ఎగరడం, ఒబ్బో ఒకటా రెండా రకరకాలుగా పండుగను ఎంజాయ్ చేస్తాం. మహిళలు ముగ్గులతో, అబ్బాయిలు పందెం కోళ్లతో బిజీ అయిపోతారు. ఇలా ఫ్యామిలీస్ కి ఒక 1 వీక్ పాటు ఎంజాయ్ చేసే టైం దొరుకుతుంది. ఇదే టైంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా సినిమాల్ని ప్రిఫర్ చేస్తారు బాగా ఎంటర్టైన్ అవ్వడానికి. మరి ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఏంటి అండ్ వాటి జోనర్ అండ్ ప్రమోషనల్ కంటెంట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయండి. ఒకటి గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజ్, మూడోది సంక్రాంతికి వస్తున్నాం. ముందు రిలీజ్ అయ్యేది గేమ్ చేంజర్ కాబట్టి ఆ మూవీ గురించి మాట్లాడుకుందాం. గేమ్ చేంజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పాన్ ఇండియా సినిమా డైరెక్టెడ్ బై శంకర్ గారు. ఇది పక్కా పొలిటికల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫిల్మ్. సినిమాలో చరణ్ గారు 2 షేడ్స్ లో కనిపించబోతున్నారు. ఒకటి రామ్ నందన్, రెండోది అప్పన్న. క్యారెక్టర్ పరంగా 2 షేడ్స్ కానీ వేరియేషన్స్ పరంగా 4. స్టూడెంట్, ఐఏఎస్, ఐపీఎస్, పొలిటీషియన్ లీడర్. జనవరి 10th చరణ్ గారి నట విశ్వరూపం చూడబోతున్నాం. మూవీలో 2 హీరోయిన్స్ అండి. ఒకరు కియారా అద్వానీ అండ్ రెండోది అంజలి గారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ అయితే అదిరిపోయిన టాక్. ఇప్పుడు మూవీ నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ గురించి మాట్లాడుకుందాం. టీజర్ అండ్ ట్రైలర్ అదిరిపోయినాయి. తమన్ గారు ఇచ్చిన సాంగ్స్ చాలా బాగున్నాయి. ఎక్సలెంట్ ప్రొడక్షన్ వాల్యూస్, శంకర్ సార్ మార్క్ విజువల్స్. గేమ్ చేంజర్ కి అసలు గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. RRR లాంటి బ్లాక్ బస్టర్ ఫిల్మ్ తర్వాత చరణ్ గారి దగ్గర నుంచి వస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాకి ఆయన తన 3 years ప్రైమ్ టైం ఇచ్చారు. ఈ మూవీ సక్సెస్ శంకర్ గారికి, దిల్ రాజు గారికి, రామ్ చరణ్ గారికి చాలా ఇంపార్టెంట్. డైరెక్టర్ శంకర్ గారు ఒకప్పుడు ఈయన సినిమా వస్తుందంటే ఆ మూవీ క్రేజ్ మరో లెవెల్లో ఉండేది. కానీ ఇప్పుడు అలా లేదు. ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు రీసెంట్ గా వచ్చిన సినిమాలతో ఆయన ప్రాఫిట్స్ చూసింది లేదు. ఆయన SVC బ్యానర్ లో వస్తున్న 50th ఫిల్మ్ చాలా స్పెషల్ కావాలని ఆయన ఎంతో నమ్మకంతో భారీ బడ్జెట్ ఖర్చు పెట్టి నిర్మించిన చిత్రం గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ మూవీ అప్డేట్స్ ఏవి ప్రాపర్ టైం లో అలా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు నెగిటివ్ ట్రెండ్ చేస్తేనే అప్డేట్స్ వచ్చాయి. అప్డేట్స్ లేట్ గా వచ్చాయి పర్లేదు, కానీ బ్లాస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. సినిమా రిలీజ్ జనవరి 10th పెట్టుకుని పాన్ ఇండియా వైడ్ ప్రమోషన్స్ చేయలేదు. తెలుగు అండ్ హిందీలో చేశారు. రిమైనింగ్ లాంగ్వేజెస్ లో చేస్తుంటే ఇంకా బాగుండేది. సినిమా నుంచి ఎంత కంటెంట్ దింపినా హైప్ తేలేకపోతానని దిల్ రాజు గారు అన్నారు. ఎందుకంటే శంకర్ గారి ఇండియన్ 2 మూవీ చూసాక ఆడియన్స్ చాలా డిప్రెస్ అయ్యారు. హీఈస్ నాట్ ఇన్ ఫార్మ్. సో ఆడియన్స్ కి శంకర్ గారి మీద హోప్ పోయింది. గేమ్ చేంజర్ ఎలా తీశారని జనాలు డౌట్ పడ్డారు. కానీ గేమ్ చేంజర్ మూవీ కంటెంట్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ద ఓన్లీ హోప్ ఆన్ గేమ్ చేంజర్ ఇస్ రామ్ చరణ్ గారు. ఇవాళ మూవీకి బుకింగ్స్ జరుగుతున్నాయంటే అది కేవలం హీరో రామ్ చరణ్ గారి వల్లే అని స్వయంగా దిల్ రాజు గారే ఒప్పుకున్నారు. ఈ మాట కదండి ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఇవాళ సినిమాకి తెగే ప్రతి టికెట్ రామ్ చరణ్ గారి పేరు మీదే తెగుతుంది. ప్యూర్లీ మిస్టర్ బాక్స్ ఆఫీస్ స్టామినా అది. గేమ్ చేంజర్ మూవీ మీద దిల్ రాజు గారి కాన్ఫిడెన్స్ చూస్తుంటే నాకు ఈ డైలాగే గుర్తొచ్చింది. కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. లిటరల్లీ ఆయన కాన్ఫిడెన్స్ కి ఈ డైలాగ్ యాప్ట్. వన్ మ్యాన్ అగైనెస్ట్ ఆల్ ఆడ్స్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి అండ్ శంకర్ గారికి బిగ్గెస్ట్ కంబ్యాక్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. నెంబర్ 2 ఇన్ ద లిస్ట్ డాకు మహారాజ్, డైరెక్టెడ్ బై బాబీ కొల్లి గారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి లాంటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తర్వాత నందమూరి బాలకృష్ణ గారి దగ్గర నుంచి వస్తున్న చిత్రం డాకు మహారాజ్. ఇది పక్కా మాస్ సినిమా. ఒకటి మాత్రం కన్ఫర్మ్ అండి, సినిమాలో బాలయ్య గారి ఓచకోత చూస్తాం. ఈ సినిమాలో బాలయ్య గారు 3 లుక్స్ లో కనిపించబోతున్నారు. మెయిన్లీ ఈ లుక్ మాత్రం సూపర్ ఉంది. సినిమాలో మాస్ ఎలిమెంట్సే కాదు, చిన్న పాపతో ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. సినిమాలో యాక్షన్ బ్లాక్స్ చాలా ఉన్నాయి. విజువల్స్ మాత్రం టాప్ నాచ్. ప్రమోషనల్ కంటెంట్ ఎలా ఉందంటారా? టీజర్ అండ్ ట్రైలర్స్ అదిరిపోయినాయి. తమనన్న బీజిఎం అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమాలో 4 హీరోయిన్స్ నటించారు. ఊర్వశి రౌతెల్ల, శ్రద్ధ శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ అండ్ చాందిని చౌదరి. ఈ 4 హీరోయిన్స్ లో ఒక 2 సపోర్టింగ్ రోల్స్ చేశారు. మరో 2 హీరోయిన్స్ గా చేశారు. నాగవంశీ గారు డైరెక్టర్ బాబీస్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ అంటున్నారు. జనవరి 12న సినిమా రిలీజ్ అవుతుంది. బాలయ్య గారికి ఈ సినిమా 4వ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. లెట్స్ ఎండ్ ద లిస్ట్ విత్ నెంబర్ 3 సంక్రాంతికి వస్తున్నాం, డైరెక్టెడ్ బై అనిల్ రావుపూడి గారు. సైంధవ్ లాంటి ఫ్లాప్ సినిమా తర్వాత వెంకటేష్ గారి దగ్గర నుంచి వస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అండి. ట్రైలర్ బాగుంది. సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు, ఓ రేంజ్ లో చాట్ బస్టర్ అయ్యాయి. ఒక్క గోదావరి గట్టు సాంగ్ ఈ సినిమాకి నెక్స్ట్ లెవెల్ హైప్ ని బిల్డ్ చేసింది. ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ లో ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రమణ గోగుల గారు మీకు మంచి కంబ్యాక్ సాంగ్ పడిందండి. ఆ ఒక్క సాంగే కాదు, అన్ని సాంగ్స్ బాగా క్లిక్ అయ్యాయి. సినిమాలో కామెడీకి లోటు లేదండి. డైలాగ్స్ చాలా బాగున్నాయి. అనిల్ రావుపూడి గారి మార్క్ ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది. ఈ మూవీలో 2 హీరోయిన్స్, మీనాక్షి చౌదరి గారు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా, ఐశ్వర్య రాజేష్ గారు ఎక్సలెంట్ వైఫ్ గా నటించారు. మన వెంకటేష్ గారు ఎక్స్ కాప్ గా నటించారు. ఆయన కామెడీ టైమింగ్ అదిరిపోయింది. జనవరి 14th విక్టరీ గారికి మంచి విక్టరీ లభించాలని కోరుకుంటున్నాం. వన్స్ అగైన్ ఐ రిపీట్, గేమ్ చేంజర్ జనవరి 10th, డాకు మహారాజ్ జనవరి 12th, సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14th. ఈ 3 సినిమాలు అఖండ విజయం సాధించాలని కోరుకుంటున్నాం. ఇదండి సంక్రాంతి పండగకి రిలీజ్ అవుతున్న 3 సినిమాల గురించి. చిన్న విజ్ఞప్తి, సినిమాకి జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా ఇంటికి చేరుకోండి. బాక్స్ ఆఫీస్ పందెం కోల్ రెడీ. మరి మీరు ఏ సినిమాకి వెళ్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. కొంచెం ఎర్లీగానే చెప్తున్నాను. అందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు. ఇంతటితో వీడియో నాపేసి మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్డ్.